ఆయన క్షమాపణ మాత్రం మనం పొందుతూ ఉన్నాము, కానీ మనం ఇతరులను క్షమించట్లేదు. అలాగే మనకు కూడా రెండు రకాలైన శత్రువులు, ముందు కుట్టే వాళ్ళు ఉంటారు, వెనక కుట్టే వాళ్ళు ఉంటారు. ముందు కుట్టినా వెనక కుట్టినా విషయమే, ఎట్లా కుట్టినా ప్రమాదమే. ఈ రెండిట్లో నుండి తప్పించుకోవటానికి అపోస్తలుడైన పౌలు 3వ మిషనరీ ప్రయాణంలో ఉన్నప్పుడు ఎఫెసీ పట్టణానికి వస్తే అక్కడ కొంతమంది కనిపించినారు, 12 మంది. వారికి బాప్తిస్మం అనుభవం లేదు కనుక పౌలు వారితో మాట్లాడడం ఆరంభించినాడు. తర్వాత వారు ప్రభువు యందు విశ్వాసం ఉంచినారు. తర్వాత తురన్ అన్న ఒక పాఠశాల ఉండేది, ఆ దినాల్లోనే క్రిస్టియన్ స్కూల్స్ పెట్టినారు. ఇప్పుడు మీరు కూడా పెట్టచ్చు ప్రభువు నడిపిస్తే. కనుక తురన్ అనే ఒక పెద్ద యవనస్తుడు, మంచి గొప్ప వ్యక్తి, బాగా మీ మాదిరి ధనవంతుడు, స్కూల్ పెట్టినాడంటే మా పేదలు పెట్టలేరు కదా. ఆయన స్కూల్లో దాదాపు 2 సంవత్సరాల పౌలు ఉంది. ఎఫెసీలోకి వచ్చిన వారికి దేవుని వాక్యాన్ని బోధించి, తర్కించి, వివరించి, విశదీకరించి బ్రహ్మ మార్గంలోనికి నడిపించి. ఇది ఒక వైపు. ఎప్పుడు పరిస్థితులు ఇలాగే ఉండవు కదా. పరువు పని బాగా జరుగుతున్నాడు, పోట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా స్టార్ట్ చేసి పౌలు చెప్పే వాక్యానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పౌలు మీద దొమ్మిగా వచ్చినారు, ఇంకా చంపేస్తారేమో అన్నట్లుగా. అర్థమే మహాదేవి అని 2 గంటలు కేకలేసినారు. ఆకుండా తాక్కోకుండా వచ్చిన తాగేసి వచ్చింది. ఎంతసేపుకి ఆకలేసింటారో తెలియదు, ఎందుకంటే ప్రిపేర్ కాలేదు కదా, లేకపోతే తాగేసి వచ్చింటారు. అర్థమే అంటే ఇంగ్లీష్లో డయానా, మీకు తెలుసు కదా. డయానా నేమ్ ఇస్ సో బిగ్, పాపులర్. అలాగే ఎఫెసీ పట్టణంలో కాలు పెట్టిన వెంటనే ప్రతిదీ డయానా పేరే ఉంటుంది. మా ఊర్లో కూడా ఏదైనా కాలు పెట్టిన వెంటనే అదే ఉంటుంది పేరు. హోటల్ అయినా, బ్రాండీ షాప్ అయినా, హెయిర్ కటింగ్ షాప్ అయినా, ఏదైనా అదే పేరే ఉంటుంది. అర్థమైందా మీకు? ఈ పట్టణం ఎఫ్ఎస్సి పట్టణంలో కూడా బ్రాండీ షాప్ కూడా దయానా వైన్ షాప్ అని పెట్టింటారు, కటింగ్ షాప్ కూడా దయానా కటింగ్ షాప్ అని, సెలూన్ కూడా దయానా కటింగ్ సెలూన్ అని. ఏదైనా అన్ని దయానా మేడం పేరే పెట్టింటారు. అంత పాపులర్. చిన్న ఇంత విగ్రహాలు మొదలుకొని పెద్ద పెద్ద బొమ్మల దాకా ఆమె తయారు చేసేవారు. వారి చేతువృత్తి పోయింది. ఆయన బాధపడి పౌల మీద దొమ్మిగా వచ్చినారు. అయితే ప్రభువుకు స్తోత్రాలు, దేవుడు కరుణించి పౌలు విశేషంగా దేవుని వాక్యం ప్రకటించడానికి ఆరంభించినారు. ఆ ఆధ్యాత్మికమైన సంఘమైంది. అంత ఇంతై ఒక విత్తనంగా వేసింది, పెద్ద వృక్షమైంది. ఆధ్యాత్మికమైన మర్మాలు వారికి ప్రభు పౌలు ద్వారా బోధించేంత సామర్థ్యంలోనికి వచ్చినాడు. మీకు తెలుసో తెలీదో, ఈ సంఘానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, దిస్ ద ఓన్లీ చర్చ్ వేర్ పాల్ ప్రేడ్ 2 లాంగ్ స్పిరిచువల్ ప్రేయర్స్. 2 పెద్ద ఆధ్యాత్మికమైన ప్రార్థనలు చేసిన. మనలాంటి ప్రార్థనలు కాదు, అంటే తినే భోజనం దయచే ప్రభావ, ఇక్కడ ముట్ట, ఇక్కడ తాకు, ఇక్కడ రా, అక్కడ రా, అట్లాంటి ప్రార్థనలు కాదు. మొదటి అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన మనకు చదవటానికి నోరు దొరకదు. అలాగే 3వ అధ్యాయం ఆఖరిలో మనకు పరిచయం అయింది కదా, మనలో కార్యసాధకమకు తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటి అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. These are the 2 long spiritual prayers Paul prayed for this church. ఇప్పుడు సంఘం 6 అధ్యాయాల్లో కలిగిన పత్రిక తీసుకున్న తర్వాత ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. రక్షణతో ఆరంభించినాడు, అదేంతో ముగిస్తున్నాడు, త్యాగముతో ముగిస్తున్నాడు. అలాగే ఒక్కొక్క పదము ఒక్కొక్క దానికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు బి అనే దానికి చెప్పిన, ఎస్ చెప్పినా కదా, ఇప్పుడు బి చెప్తా, అన్ని చెప్పండిలేండి. బి మొదటి అధ్యాయంకి ఏం పేరు పెడదాం? బ్లెస్సింగ్, ఆశీర్వాదం. కలగ ప్రతి అధ్యాయానికి పెడదాం. ఆఖరి అధ్యాయానికి చెప్దాం, ఏం పేరు? బ్యాట్యల్, యుద్ధం. సర్వాంగ కవచం ధరించుకొని క్రీస్తు కొరకై నిలువబడే గొప్ప సైనికుడిగా ఉండాలని. ఆ సైనికుని యొక్క చిత్రపటం ఎఫెసీ పత్రికలో మాత్రమే ఉంది, ఇంకే పత్రికలో లేదు. ఇలాగ అన్ని సంగతులు వారికి జ్ఞాపకం చేస్తూ, ఎఫెసీలారా మీరు ఎంత ఉన్నతమైన స్థానంలోనికి రావాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు 4వ అధ్యాయంలో అన్నాడు, ప్రేమ కలిగి నడుచుకొనొచ్చు, సత్యం చెప్పొచ్చు, క్రీస్తు వలె అన్ని విషయాల్లో, లైక్ క్రైస్ట్ ఇన్ ఆల్ థింగ్స్. ఇది చాలా పెద్ద టాపిక్. క్రీస్తు అంటేనే పెద్ద టాపిక్. ఆయన వాళ్ళే అంటే పోలిక.
మనకి ఏదైనా పోలిక చెప్తే బాగా అర్థమవుతుంది. వాళ్ళ వల్లే వీళ్ళ వల్లే చాలా ఉన్నాయి కదా పోలికలు. బైబిల్లో జంతువులతో పోల్చున్నారు, పక్షులతో పోల్చున్నారు, తర్వాత వృక్షాలతో పోల్చున్నారు. ఉదాహరణలు కొన్ని మీరు చెప్తారా నేను చెప్పాలా? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే, నీరు కట్టిన తోట. అబ్బా ఇంత బాగా చెప్తున్నారే మీరు. దేవదారు వృక్షము వలే. ఇప్పుడు చెప్పండి పక్షులు చెప్పండి. పక్షిరాజు వలే, గువ్వ వలే, పావురము వలే. ఇలా పక్షులతో కొన్ని పోల్చినాడు. తర్వాత జంతువులతో పోల్చినాడు. సింహం వలె, నీతిమంతుడు డాష్ వలె. దేవుడు మనకి ఎంత అర్థమయ్యేటట్టు చెప్పినట్టు. వలే వలే, జంతువులతో పోల్చి, పక్షులతో పోల్చి, తర్వాత వృక్షాలతో పోల్చి, ఇలాగ ఇప్పుడు క్రీస్తుతో పోలుస్తున్నా. క్రీస్తు వలే. ఇవన్నీ పర్లేదు ప్రభా, ఏదో జంతువులు వృక్షాలు అది ఇదంటే మాకంత ఫ్రెండ్స్ మాదిరి ఉంటారు కనుక ఏదో అడ్జస్ట్ అవుతాం. కానీ క్రీస్తు వలే హౌ కెన్ ఐ లివ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలే జీవించాలంట. ఇది చాలా హైయెస్ట్ రెల్మ్ ఆఫ్, మామూలు మీ భాషలో చెప్పాలంటే అది వేరే లెవెల్ కదా. మామూలు మన లెవెల్ ఏంటి? గ్రౌండ్ లెవెల్, జీరో లెవెల్, బేస్మెంట్. ఇక్కడ బేస్మెంట్ నుండి పరలోకపు లెవెల్లోనికి వెళ్ళాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. క్రీస్తు వలె అంటే క్రీస్తుకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5. ఆయన సుగుణాల రాశి, ఆయన విశిష్ట దైవ లక్షణాల సంపద. ఎన్ని చెప్పాలి? 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు క్రీస్తు వలె అని చెప్పడం ఆరంభించినాం అనుకోండి. క్రీస్తు వలె ప్రేమ కలిగి ఉండాలి, క్రీస్తు వలె సత్యం చెప్పాలా, క్రీస్తు వలె చేర్చుకోవాలా, క్రీస్తు వలె దయగలిగిన మాటలు మాట్లాడాలి, క్రీస్తు వలె సంభాషించాలి, క్రీస్తు వలె పనిచేయాలి, సోమర్లు కాకుండా. క్రీస్తు వలె వాడుక అలవాట్లు కలిగి ఉండాలి, క్రీస్తు వలె విధేయత కలిగి ఉండాలి, క్రీస్తు వలె పరిశుద్ధత కలిగి ఉండాలి, క్రీస్తు వలె క్షమించాలి. ఇలాగ లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. ఇప్పుడు ఇంత లిస్టులో ఏం చెప్పమంటారు చెప్పండి? చెప్పటానికే ఇంత కష్టమైతే అనుసరించడానికి ఇంకెంత కష్టం. సరే, మొదటి క్రైస్తవ జీవితంలో ఆరంభమయ్యేది ఉంది కదా, అది మాత్రం చెప్పనా ఇప్పుడు? ఫర్గివ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద దినాల్లో కొంతమంది ఆయన్ని ప్రశ్నలు వేసినారు. దాంట్లో బలమైన ప్రశ్న ఏంటంటే, అసలు నీకు పాపాలు క్షమించే అధికారం ఎవరు ఇచ్చినారా? హూ గేవ్ దిస్ అథారిటీ టు ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ ద పీపుల్? క్షమించే అధికారం ఎవరు ఇచ్చారు? వాళ్ళు అనుకున్నారు క్షమించే అధికారం ఎవరికి లేదని అనుకుంటూ వచ్చిన. కనుక ఫర్గివ్ లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె క్షమించాలి. చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు అనుమతిస్తే ఒక్క ఉదాహరణ చూపించిన మీ అందరికి పరిచయమైన ఉదాహరణ మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-35 దాకా ఉన్నాయి. ఇవన్నీ నేను చదవను, 35 మాత్రం చదువుతాను. మీలో ప్రతి వాడును. ఈ మాట మీ బైబిల్లో కూడా ఉందా? ఏమని ఉంది? మీలో సేవకులు మాత్రమే ఉందా? మీలో స్పీకర్లు మాత్రమే ఉందా? మీలో పరిచారకులు మాత్రమే ఉందా? మీలో ఎవరు అంటే మనం ఇంక్లూడెడా ఎక్స్క్లూడెడా? ఇంక్లూజివ్ స్టేట్మెంట్ ఇది. బైబిల్లో 2 రకాల స్టేట్మెంట్లు ఉంటాయి, ఇంక్లూజివ్, ఎక్స్క్లూజివ్. అంటే మనం వాళ్ళు కలుపుకున్న మాటలు ఉంటాయి, మనల్ని తీసివేసిన మాటలు ఉంటాయి. మీలో ప్రతివాడు, దీనికి మినహాయింపు లేదు. మనల్ని మనం మినహాయించుకోవటానికి వీలే లేదు. ప్రతివాడు ఏం చేయాలంట? తన సహోదరుని, బ్రాకెట్లో సహోదరిని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల డాష్. అమ్మో, అట్లయితే ఎలాగ నిలబడింది ప్రభు సన్నిధిలో? మనం క్షమించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భర్తను క్షమించిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు, భార్యను క్షమించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇరుగు పొరుగు వారిని క్షమించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం చెప్తేప్పుడు వాళ్ళు ఏమంటారు? బ్రదర్ మీరు ఏమన్నా చెప్పండి, నేను మాత్రం క్షమించిన వాళ్ళని. ఇది ఏం చెప్పేది కాదు. క్షమాపణ వెరీ టఫ్, ఇది కష్టమే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే
ఫర్గివ్ లైక్ క్రైస్ట్. ఎలా క్షమించాలా ప్రభువా, ఎట్లా క్షమించాలా? వాళ్ళు ఎన్ని నేరఘోరాలు చేశారు అసలు మీరు చూసినారో లేదు తెలియదు, కానీ మీరంటే మీరు కాదు, ప్రభుత్వం మనం పోట్లాడేటప్పుడు. కానీ ఎన్ని నేరఘోరాలు చేశారు ప్రభు. అలాంటి వాళ్ళు ఎట్లా క్షమించాలా? నాకేం కోపం లేదు, కానీ అంతే, నేను సైలెంట్. ఆ విషయంలో నేను సైలెంట్. ఇక్కడ యేసుప్రభు వారు ఒక ఉదాహరణ చెప్పాడు. పేతురు వచ్చి అడిగినాడు యేసుప్రభుని, ఏమనంటే, నా సహోదరుడు నా ఏడ తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు వేశాడు? యేసు ప్రభుకి ఎన్ని రకాలైన ప్రశ్నలు వేశారు? ప్రశ్నలు చాలా రకాలు ఉంటాయి. యేసు శిష్యులు యేసు ప్రభుని ప్రశ్నించినారు. ఇప్పుడు పేతురు చేసిన ప్రశ్న ఇదే. యేసు ప్రభువే కొన్నిసార్లు ప్రశ్నించినాడు శిష్యులను. యేసు ప్రభు శిష్యులను ప్రశ్నించిన కొన్ని ప్రశ్నలు చెప్పండి. వాట్ థింక్ యీ? నన్ను గురించి మీకేమి తోచుచున్నది? నన్ను గురించి ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు శిష్యులకు వేసిన ప్రశ్న. అలాగే యేసు ప్రభు శిష్యులు, లవెస్ట్ దౌ మీ? నన్ను ప్రేమించుచున్నావా? యేసు ప్రభు శిష్యులకు ప్రశ్నలు వేసినాడు, శిష్యులు కూడా యేసు ప్రభు ప్రశ్నలు వేసినాడు. అలాంటి ప్రశ్నలు ఇది ఒకటి. ఏంటిది? ఎన్నిసార్లు క్షమించాలా? ఎన్నిసార్లు అంటే టైం ఉంది ఇక్కడ. నంబర్ ఆఫ్ ఫర్గివ్నెస్ అటెంప్ట్స్ ఉన్నాయి. వెన్ వీ కమ్ టు గాడ్, ఫర్గివ్నెస్ హస్ నో నంబర్. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు క్షమాపణ అనే దానికి సంఖ్య లేదు. సంఖ్య క్షమాపణ శత్రువులు. వాళ్ళు ఏమో మనకి మిత్రులు. మనం అంటాం కదా, బ్రదర్ ఎన్నిసార్లు బ్రదర్? ఒకసారి క్షమించాలి, రెండోసారి క్షమించాలి, మూడోసారి ఇంకెన్నిసార్లు క్షమించాలి? వాళ్ళు అట్లే బ్రదర్ వస్తూనే ఉంటారు, మీకు తెలియదు అసలు వాళ్ళ సంగతి, అందుకని మీరు అట్లే మాట్లాడతారు అంట. సరే, నాకు తెలియదు, మీకు తెలియదు, వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. ప్రభుకి తెలుసా? తెలియదు. ఈ ప్రశ్నల పరంపర మనం చూసినప్పుడు 7 సార్లేనా 77 సార్లు క్షమించాలా? ప్రభు ఏమన్నాడు? 70 అంటే ఎన్నిసార్లు? రాయబడి చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 22. అందుకే యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మట్టుకే కాదు 77 మార్ల మట్టుక నీతో. 77 మార్ల మట్టుకంటే చెప్పండి అమ్మా, క్షమించేవాళ్ళు చెప్పండి. వినపడట్లేదు నాకు. సిస్టర్స్ చెప్పుడు, కానీ చెప్తే గన్ షాట్ కరెక్ట్గా చెప్తారు. జీవితాంతము. వెరీ గుడ్. ఇంత డీప్గా చెప్తారనంటే నేను ఈరోజు వచ్చినవాడిని కాదు. ఇక్కడ రాసిందే చెప్పండి అమ్మా. 70 సార్లా? ఓకే. ఇంగ్లీష్లో ఏం రాశారంటే 7 raised to 70. అంటే 7 into 7 into 7 into 7 into 7 into 7 into 70 times. 7 into 7 into 7 multiplied by 7, 7 into multiplied by 7, 7 7 అట్లా 70 times. 7 raised to 70 ఎంత వస్తుంది? నేను ట్రై చేసిన, క్యాలిక్యులేటర్లో రాలే. మీరు కూడా ట్రై చేయండి, స్ట్రక్ అవుతుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ న్యూమరిక్ వాల్యూ ఫర్ దట్. మళ్ళీ అది ఇంకొక వాల్యూ ఇస్తుంది, దాన్ని మళ్ళీ 50 raised to 20 అంటుంది. ఏం చేస్తాం? ఇంక ఇట్లా రైస్ టు అంటే ఎక్కడ దాకా పోతాం? కనుక ప్రభువు మనం క్షమించినట్లు మనం ఇతరులు కూడా క్షమించాం. దానికే ఆయన ఒక ఉదాహరణ చెప్పడం ఆరంభించారు. యేసు ప్రభు వారు క్షమించట్లో గొప్ప వ్యక్తి. నేను ఇందాక కొన్ని ప్రశ్నలు చెప్పినా, జవాబులు చెప్తా, మళ్ళా వదిలేసినా అని అనుకోవద్దండి. అవధానం మాదిరి ఎక్కడికి వెళ్ళి ఇక్కడికే వస్తాం. మీకు తెలుసు కదా నేను ఒక టీచర్ అని. కనుక టీచర్ విషయాలకు ప్రశ్నలు వేస్తాడు, చెప్పుడు జవాబు అని అనుకోవద్దండి. దాదాపు 3000 పైచీలకు ప్రశ్నలు బైబిల్లో ఉన్నాయి. దాంట్లో పాత నిబంధనలో 2000 పైచీలకు ఉన్నాయి. కొత్త నిబంధనలో దాదాపు 1000 దాకా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి వేసిన ప్రశ్నలు 300. ఇప్పుడు గన్ షాట్ క్వశ్చన్ ఒకటి అడుగుతా, మీరు గన్ షాట్ జవాబు చెప్పాలి.
ఈ 300 ప్రశ్నలకి యేసు ప్రభు జవాబు నేరుగా సూటిగా చెప్పడా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్ అనే దానికి కరెక్ట్గా తప్పు. యేసు ప్రభు మనగాదిరి ఏదో ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పు. మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్కి వెళ్తున్నాను అట్లా చెప్పుడు ప్రతిదానికి. ఆయన దాదాపు 300 ప్రశ్నలు అడిగితే మీకు తెలుసో తెలియదు, ఆయన 5 ప్రశ్నలకే నేరుగా సూటిగా గన్ షాట్ జవాబు చెప్పాడు. 5 ప్రశ్నలు మీకు తెలుసు కదా? తెలుసా తెలియదా? చెప్పమంటారా? కొత్త నిబంధనలో ఇలాగ ఇంక ప్రశ్నల గురించే మాట్లాడదాం. ఓ బలమైన ప్రశ్న, యూనిక్ క్వశ్చన్, స్ట్రాంగ్ క్వశ్చన్, గ్రేట్ క్వశ్చన్, బిగ్ క్వశ్చన్ ఒకటి చెప్పండి. యూదుల రాజువా? వెరీ గుడ్, గుడ్. ఇంకా అమ్మా, నీ దేవుని కుమారుడువా? వెరీ గుడ్. ఇంకా వెరీ వెరీ గుడ్. చాలా డీప్గా చెప్తున్నారు. ఇంకా చెప్పండి, ఇంకా అటెంప్ట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా కొద్దిగా వెలుగు వస్తుంది. ఎస్ బ్రదర్స్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో వచ్చి కనిసే వాక్యం చెప్పేసి వెళ్ళొచ్చు. మీలో దేవుని వాక్యం ఆధుర్యం కొరకు కొంత ఆశ, కొంత తృష్ణ కలిగించడానికి ఇది ఒక చిరు ప్రయత్నం. వచ్చి కనిసే చెప్పేసి వెళ్ళొచ్చు కదా, ఏదో వడ్డించి తినేసి ఎందుకు మమ్మల్ని ప్రశ్నలు వేసి ఇసిగిస్తున్నాడు. వార్షికోత్సవం కూడా ఆయన భాష మీద ఎవరికైనా అనుమానం వస్తుంటుంది. అందుకే యేసు ప్రభు ప్రశ్నలు వేసిన వెంటనే జవాబులు చెప్పలే వాళ్ళకి కూడా ప్రశ్నలు వేసాడు తెలుసా? దట్స్ కాల్డ్ అపాలజెటిక్స్. ప్రశ్నకి ప్రశ్నతోనే జవాబు చెప్పడం అనేది అందరి చేత అయ్యే పని కాదు. తెలివి ఉన్న వాళ్ళు చెప్పగలరు మీ మాదిరి. అది యేసుప్రభువే చెప్పినాడు. ప్రశ్నకి ప్రశ్న ద్వారా జవాబు చెప్పడము. యేసుప్రభు మొదట అపాలజెటిక్స్ నేర్పించినాడు వాళ్ళకి. బైబిల్ అంతట్లో ముఖ్యం కొత్త నిబంధనలో మనుషుడు దేవుని వేసిన గొప్ప ప్రశ్న ఏంటంటే, అయిలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలా? వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? ఇస్ దేర్ ఎనీ గ్రేటర్ క్వశ్చన్ దెన్ దిస్? In the whole New Testament, in the biblical history, man's yearning, man's desire is that he must be saved. రక్షణ పొందాలా. ఇంకొక యవనస్తుడు చేసి ప్రభుత్వం అన్నాడు, సో మాస్టర్, హౌ కెన్ ఐ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యాన్ని నేను ఎలాగ స్వతంత్రించుకోవాలా? దెర్ ఈస్ నో గ్రేటర్ క్వశ్చన్ దెన్ దిస్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మనిషిని యుద్ధం నుండి ఇంతకంటే ప్రశ్న ఇంకేం కావాలా? ఏమి దేవుడు ఎదురు చూస్తున్నాడు? ఇంతకంటే ఇంకేమి ఎదురు చూడు. ప్రతి పాపి రక్షణ పొందడం దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. ఈ ప్రశ్న ఇదైతే ఎంత బాగుంటు. అలాగే క్షమాపణ గురించి రాస్తున్నారు. ఇప్పుడు యేసుప్రభు వారు చేసిన 300 ప్రశ్నల్లో కేవలం 5 ప్రశ్నలకు మాత్రమే నేరుగా సూటికి జవాబు చెప్పాడు. మన సమయం అయిపోవటానికి వచ్చింది, ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. మార్క్స్ వార్త మార్క్ 11:28, నీవు ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయించున్నా వీటిని చేయటకి అధికారం నీకెవడిచ్చదని అడిగిరి. ఎవరు? 27వ వచనం, ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, వాళ్ళ పనే ఇది. ఏం పని? వాళ్ళు కూడా ఎక్కడున్నారు? దేవాలయంలో ఉన్నారు. యేసుప్రభు ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నారు. దేవాలయంలో 2 రకాల మనుషులు ఉంటారు. ప్రశ్నలు వేసేవాళ్ళు, ప్రశ్నలు ఎంచుకునేవాళ్ళు. ప్రశ్నలు వేసేవాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, పెద్దలు. ప్రశ్న ఎంచుకునేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభుని వచ్చి వాళ్ళు అడిగారు, నీవి ఏ అధికారం వల్ల ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు? నీకు ఎవడి అధికారం ఇచ్చినాడు? యేసు ప్రభు వెంటనే, అయ్యా నా అధికారం బైబిల్లో రాయబడింది, దేవుని ఇద్దరికి నేను అధికారం పొందేశాను, మీరు వెళ్ళమంటే బయటకు వెళ్ళేస్తా అని మన మాత్రం చెప్పలే. యేసు ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న వేస్తా, మీరు దానికి జవాబు చెప్పండి, అప్పుడు నేను జవాబు చెప్తాను. దట్స్ కాల్డ్ అపాలజెటిక్స్. అందరూ అలాగే చెప్పలేరు, అందరి చేత కాదు. యేసుప్రభు ఇప్పుడు వాళ్ళని అడిగినాడు, బాప్తిస్మ ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్ము భూమి మీద నుండి వచ్చింది, పరలోకం నుండి వచ్చింది? వాళ్ళకి జవాబు తెలుసు. భూమి మీద నుండి వచ్చిందంటే రాళ్ళతో సాగు కొడతారా?
పరలోకంలో నుండి వచ్చిందంటే మీరు ఎందుకు తీసుకోలేదని ప్రశ్న వేస్తారు. కానీ ఈ ప్రశ్నకి జవాబు చెప్పడం మీకు రాదనుకుంటా, అందుకే ఏదో తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను మీకు చెప్ప. ఇది యేసుప్రభు వారు మాట్లాడిన ఆ ప్రశ్నల్లో 5 ప్రశ్నలు ఇది ఒకటి. దిస్ అఫీషియల్ క్వశ్చన్, అధికారిక ప్రశ్న. రెండోది చూస్తామా? 12వ అధ్యాయం మార్క్ చాప్టర్ 12 verse 14. వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడు, నీవెవరిని లక్ష్య పెట్టేవాడను మేము మెరుగుదు, నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గం సత్యంగా బోధించున్నావు. చాలా ఇంట్రడక్షన్ బాగుంది, ఇంట్రో. తర్వాత కైసరికి పన్నిచ్చుట న్యాయమా, ఇచ్చిదమా, ఇయ్యకుందమా అని ఆయనను అడిగిరి. ఆయన సరేనయ్యా ఇచ్చేయండి అని చెప్పాడా? ఏమన్నాడు? మీరు నన్ను ఎందుకు? He answers the question with a question. ప్రశ్నతోనే అడుగుతున్నాడు. రెండో ప్రశ్న వచ్చిన వాళ్ళకి, దిస్ ఎ పొలిటికల్ క్వశ్చన్. ట్యాక్స్ కట్టాలా? అయిపోయింది జూలై 31. మళ్ళా ఇప్పుడు కమిషన్తో కట్టాలా వద్దా? ఆయన యేసు ప్రభువుని వచ్చి అడిగినారు. ఏం చెప్తాడో చూస్తామని ఆయన చిక్కించుకోవాలని పై వచ్చిన రాయబడింది. ప్రభు ఏం చెప్పినాడంటే వాళ్ళకి, మీ దగ్గర ఒక ధ్యానారం ఉంది కదా, తీసుకొని రండి అన్న. తీసుకొని వచ్చినారు. ఏం చేస్తాడు ఈయన దీన్ని అనుకున్నారు. దాని మీద ఎవరి చేవరాత ఉంది, ఎవరి సంతకం ఉంది, ఎవరి ఎంబలం ఉంది అంటే వాళ్ళు కైసరిది అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, కైసరిది కైసరికి, క్రీస్తుకి. రెండవ ప్రశ్న. తర్వాత 3వ మార్క్స్ వార్త 12వ అధ్యాయం 22వ వచనమా 23. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భారీగా ఉండను, ఆ నా 7 భార్య ఆయన కదా అని అడిగిరి. ఇక్కడ కొంతమంది సద్దకాయలు వెళ్ళిపోయి, ఇది వీళ్ళు పునరుత్థానం లేదని నమ్మే గ్రూపు, వాళ్ళకి పెళ్లి ప్రస్తావన వచ్చింది. అందుకనే ఒక ఆయన ఉన్నాడండి, పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని, చనిపోయాడు. తర్వాత ఆయనకేం పిల్లలు కాలేదు. తర్వాత ఆయన తర్వాత కూడా వాళ్ళ తమ్ముడు ఉన్నారు. ఇంకా ఆమెని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అందరూ చచ్చిపోయినారు. అందరి తర్వాత ఆమె కూడా చచ్చిపోయింది. పునరుత్థానంలో ఈ 7 మందికి ఆమె వాళ్ళకి భార్యగా ఉంటుందండి అని. భలే క్వశ్చన్ వేసినవరా. మనలాంటి వాళ్ళు అయితే అని అంటాం. ఆయన బాగా దొరికిపోయాడు, శాడివిట్ చేసినారు. రోజున ఒక్క మాటలో కొట్టేశారు. అయ్యా పునరుత్థానం అంటేనే మీరు నమ్మట్లేదంటే, దెర్ ఈస్ నో వెడ్డింగ్ ఇన్ రిజరెక్షన్, నైదర్ వైఫ్ నార్ హస్బెండ్. పునరుత్థానం అంత పెళ్లి లేదు, భార్య అని భర్త అని లేదు. ఈ ప్రశ్నకు జవాబు ప్రభు వారు ఎంత అద్భుతంగా ఇచ్చినాడు. ఇట్స్ రిలీజియస్ క్వశ్చన్, ఇది మత సంబంధమైన ప్రశ్న. ఇప్పుడు 4వది 12వ అధ్యాయం 28వ వచనం, మార్క్ చాప్టర్ 12 verse 28. శాస్త్రంలో కూడా వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి. ఎలాగ ఉత్తరం ఇచ్చినాడు? మనకు కూడా లోకంలో ప్రశ్నలు వేసినప్పుడు ఇలాగ చెప్తే ఎంత బాగుండు. కొంతమంది అడుగుతుంటారు కదా, మా అలాంటి వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఎక్కువ తెలుసు అనుకోని, ఏం తెలియదు. మీ అందరికి తెలిసిన దాంట్లో విషయం అంతా కూడా నాకు తెలియదు, కాకపోతే వాళ్ళకి తెలియదు కదా, అందుకని ఫోన్ చేసి అడుగుతుంటారు. ఎవరు మా ఆఫీస్లో ఇలాగ అడుగుతున్నారు, మా ఇంట్లో వాళ్ళు ఇలాగ అడుగుతున్నారు, మా బంధువులు ఇలాగ అడుగుతున్నారు, మా ఫ్రెండ్స్ ఇలాగ అడుగుతున్నారు, ఏం జవాబు చెప్పాలా? ఇక్కడ అలాగే శాస్త్రంలో కొందరు వచ్చి ఆయన తర్కించుట విని బాగా జవాబు చెప్పినాడని, వాళ్ళు ఇంకోటి అయ్యా 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అస్సలు ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఒకటి చెప్పేయండి. వాళ్ళు ఏదో ఘనకార్యం చేస్తున్నట్లుగా ఫీల్ అయిపోయారు. అందుకు ప్రభువు వారికి బోధించడం ఆరంభించినాడు. నిన్న వలే నీ పొరుగు వారిని ప్రేమించు, రెండవది నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, మొదటిది. ఈ 2 చేస్తే మీరు చాలుపోండి అన్నారు. వాళ్ళు చేస్తే కదా వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా కనపడలేదు. పర్సనల్ క్వశ్చన్, వ్యక్తిగత ప్రశ్న. వాట్ ఈస్ ట్రూత్? పిలాతు ఎదుట నిలబడినప్పుడు యేసు ప్రభుని పిలాతు అడిగాడు, వాట్ ఈస్ ట్రూత్? సత్యం అనగా ఏమి? ఒక వ్యక్తి సత్యం, ఆయనే సత్యము, ఆయన్ని ఎదురు పెట్టుకుని నువ్వు సత్యం అంటే ఏంటంటే ఏమనాలా? ఓ సెటారికల్ ఇస్ ద క్వశ్చన్. ఆ ప్రశ్న ఎంత వ్యంగ్యంగా ఉంది చూడండి. హౌ హిలేరియస్ ఇస్ ద క్వశ్చన్. అది ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి. యేసు ప్రభు సత్యం అనగా ఏంటి అని అడిగాడు, కానీ చెప్పేదాకా ఆయన ఆగలేదు. వాట్ ఈస్ ట్రూత్?
క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇస్ ట్రూత్. క్రీస్తే సత్యం, వాక్యం సత్యం, మార్గం సత్యం, సంఘం సత్యం, ఆయనకు సంబంధించినవన్నీ సత్యం. యోహాను 17:17 దై వర్డ్ ఈజ్ ట్రూ, నీ వాక్యము సత్యం. ఇది నన్ను మనుషుడు కూడా వేస్తున్న ప్రశ్న ఇది, వాట్ ఈజ్ ట్రూ? సత్యం అంటే ఏంటి అని సత్యమైన యేసు దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నాడు. సత్యాన్ని ఎరగలేకపోతున్నాడు. ఇప్పుడు కొంత మీకు చూచాయిగా వాక్య మాధుర్యాన్ని గురించి కొన్ని సంగతులు రుచి చూసే అవకాశము మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు మన భాగంలోనికి వచ్చి మత్తయి సువార్తలో తొందరగా ముగిస్తాం, మళ్ళీ ఎక్కువసేపు తీసుకుంటాను అనుకోవద్దండి. అక్కడ ఒక ఉపమానం యేసు ప్రభువారు చెప్పారు. పేతురుతోనే జరిగిన సంభాషణ ఇది. ఒక యజమానుడు ఉన్నాడు, తన దాసులు పిలిచినాడు, లెక్క చూసుకోవటానికి ఇష్టపడినాడు. 24:18-24 అతడు లెక్క చూసుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చినప్పుడు అతని యుద్ధకు తీయబడెను. ఆయన లెక్క చూసుకునేవాడు. ఈజ్ ఎ ఫెయిర్ మాస్టర్. ఆయన మంచివాడు, నమ్మకమైన వాడు, యథార్థవాడు. లెక్క చూసుకుని తన దాసులకు ఇచ్చినాడు, దానెమ్మడి పోయేవాళ్ళకి కాదు. బెగ్గ అంటే భిక్షగాడికి ఇక్కడ ఇచ్చినాడని చెప్పలేదు, బంధువులకు ఇచ్చినాడని చెప్పలేదు, దాసులు. ఇప్పుడు మనం కూడా వ్యక్తిగతంగా ఆయనకి దాసులమయం యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి మనం దాసులు అయిపోయిన తర్వాత మనకు కూడా ఆయన ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? ఈవులు ఇచ్చినాడు, వరాలు ఇచ్చినాడు. ఒక్కొరికి పాటలు పాడేది, వాక్యం చెప్పేది, ప్రార్థన చేసేది, ఇతరుల కొరకు చేయి చాపేది, లేకపోతే భోజనం వడ్డించేది, హాస్పిటాలిటీ చేసేది, రాత్రి మగలు పరిచయం చేసేది, వైద్యాలు వేసేది, ఇలాగ రకరకాల పరిచయాలు ఇచ్చినాడు. ఒక్క దాసుని పిలిచినారు. ఎంత ఇక్కడ ఇచ్చినారంటే నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. 10,000 తలాంతులు. ఒక తలాంత అంటే ఎంత? 3,600. 10,000 తలాంతులు అంటే ఎంత? మీరు ఎప్పుడు లెక్కేయలేదేమో, నేను లెక్కేసిన 3,60,00,000. కోట్లు అంటే మీకేమనిపించింది? ఎందుకంటే మీలో చాలా మంది కోటీశ్వర్లు. నా కోట్లు అంటే కళ్ళు బయర్లు కమ్ముతాయి. కోట్లు, 3,60,00,000 నమ్మిచ్చినాడు. ఒకరికి ఇచ్చినామంటే ఆ మనిషి మీద ఎంత నమ్మకం ఉండాలో. ₹1,00,000 ఇచ్చినానికి ఇప్పుడు ఎవరన్నా నేను వచ్చి అడిగా, మీరు వచ్చి ఎవరన్నా అడిగారనుకో, బ్రదర్ ₹1,00,000 ఏంటి అని, ఆయన పెద్ద కోటీశ్వరుడే అనుకోండి. అసలు మనం కోటి తీసుకునేంత చేతులు ఉన్నాయా అని, దాచుకునేంత ఉందా అని, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేంత ఉందా అని, అంటే దానికి తగినట్లు ఉండాలి. మనం ఏదో ₹1,000, ₹10,000, ₹1,00,000 అడిగితే ఓకే, దే విల్ హ్యాండిల్లే అనుకుంటాం. ₹1,00,000 అంటే ఈ సేవకుడి పనివాడు చాలా గొప్పోడే మీలాగా. చాలా కాలం అయిపోయింది, దాన్ని ఏమి వాడుకున్నట్లు లేడు. లెక్క చూసుకునేటప్పుడు పిలిపించినాడు. పిలిపిస్తే, అయ్యా నా అయితే ఓర్చుకోనండి, దయచేసి ప్లీజ్ ఓర్చుకోనండి, నేను కట్టట్లేదని చెప్పట్లేదు, నేను కడతా, నాకు కొంత టైం ఇవ్వండి. ఇప్పుడు ప్రభువా ఆ యజమాని చెప్పిన మాట చూడండి. 18వ అధ్యాయం మత్తయి 18వ అధ్యాయం 27వ వచనం. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పో ఫర్గివ్ లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె క్షమించు. అంటే మీకు కూడా అప్పులు ఇచ్చిన వాళ్ళు క్షమించండి అని నేను చెప్పట్లేదు. ఇది నేను భౌతికంగా మాట్లాడట్లేదు. ఆత్మీయంగా మన కొరకు కీడు చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, వంచన చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మీకు కనిపిస్తారు లేదు, కానీ మాకు ప్రతిరోజు వాళ్ళే ఎక్కువ మంది తారసపడతారు. ఐ హ్యావ్ మోర్ ఫోర్స్ దెన్ ఫ్యాన్స్. యు గాట్ మై పాయింట్? ఐ హ్యావ్ మోర్ ఫోర్స్ దాన్ ఫ్రెండ్స్. మన దగ్గర ఉంటారు స్నేహితుల మాదిరి, మనకి యూట్యూబ్ బ్రూటస్ అన్నట్లుగా అదేంటి పక్కలో బల్లె పోలే వాళ్ళు పొడుస్తుంటారు. మాట్లాడితే అయ్యో బ్రదర్, రండి బ్రదర్, కూర్చొని బ్రదర్, అది మీరేంటి బ్రదర్, ఒకవైపు మాట్లాడుతూనే ఉంటారు, ఒకవైపు వెనక్కి చెక్కింటారు. యూట్యూబ్ బ్రూటస్ అని. క్రైస్తవేతడైతే పర్వాలేదు, మందిరగ్రహాలు అయితే పర్లేదు, లోకంలో ఉన్న వ్యక్తి అయితే పర్లేదు. శత్రువుని మనం శత్రువుగా భావిస్తాం, కానీ మిత్రుని శత్రువుగా భావించుకోవడం చాలా కష్టం. అలాంటి వాళ్ళు ఎలా క్షమించాలి? ఇప్పుడే నాకు ప్రశ్న అడిగినా, మనిషికి దూరం ఎంత? తెలుగు అర్థమయ్యే వాళ్ళు జవాబు చెప్పండి. నేను తెలుగులోనే చెప్తా, మీకు అర్థం కాకుండా అర్థగంట.
ఇలాంటివి. మనిషికి మనిషికి దూరం ఎంత? ఓకే, నేనే జవాబు చెప్తా, ఎందుకంటే నా టైం అయిపోవటానికి వచ్చింది. మనిషిలో ఉన్న మనసు కలిస్తే మనిషికి కలిసిన మనస్సుకు అణవంత దూరం. మనిషిలో ఉన్న మనస్సు ఎదుటి మనిషిలోని మనసుతో కలవకపోతే ఆకాశం అంత దూరం. ఇప్పుడు మనకు అడవంత దూరంలో ఉన్నారా మనుషులు? ఆకాశం అంత దూరంలో ఉన్నారా? నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, అంత దూరంలో ఉన్నారు. మనకి ఇష్టమైన వారు, మనసు కలిసిన వారు, మనం బాగా మాట్లాడతాం, వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం. కానీ అలాంటి వాళ్ళు మనకి హ్యాండ్ ఇస్తే, అలాంటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడితే, అలాంటి వాళ్ళు మనకి కీడు చేస్తే మనసు విరిగిపోతుంది. విరిగిన దేన్నైనా అతికించవచ్చు. అద్దం కూడా ఫెవికాల్తో విరిగిన మనస్సు అతికించాలి. అలాగే చాలా మంది విరిచేసిన వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారేమో. భార్య భర్తలు, పిల్లలు, కుటుంబాలు, సంఘాలు, సేవకులు, విశ్వాసులు విరిచేసి ఏం తెలియనట్లుగా వచ్చి కూర్చొని ఉంటారు. చేతులు కట్టేకి రావు కానీ విరిసేకి వస్తాయి. చేతులు పూసేకి రావు ఫెవికాలేసి కానీ పూసిన దాన్ని ఎరటానికి బాగుందా? ఇక్కడ రాయబడింది క్షమించాను. కనుక రెండోది మనం ఇక్కడ చూస్తే ఈజ్ ఎ ఫర్గివింగ్ మాస్టర్, క్షమించే యజమానుడు. 25వ వచనంలో చూస్తాం, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్ ఆమె అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాను. 26, కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మృక్కి నాయలో ఓడ్చుకున్నాము, నీకు అంతయు చెల్లించను అప్పగట్టనని చెప్పలేదు, నీకు అంత కట్ట ఓడ్చుకు, ఎక్కడి నుంచి తెచ్చి కడతావు? మాట వరుస. ఇస్ ఎ ఫెయిత్ఫుల్ మాస్టర్, నమ్మకమైన యజమానుడు. ఇక క్షమించబడిన వాడు హ్యాపీగా ఇంటికి వెళ్ళి, అమ్మ నా అప్పులన్నీ తీర్చుకుపోయినాయి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినాడని ఇలాంటి థ్యాంక్స్ మీటింగ్ పెట్టి సంతోషించడానికి బదులుగా మన మనిషి బుద్ధి పోగొట్టుకోం కదా. ఆయనకి ఎవరో అప్పు ఉన్నారంటే, ఎంత ఉన్నారంటే 100 దేనారాలు. ఒక దేనారం అంటే ₹10. 100 దేనారాలు అంటే ఎంత? ₹50 అప్పున్నాడంట. వాళ్ళు పిలిపించినాడు, ఏంటన్నా నువ్వు నాకు ₹50 ఇవ్వాలి కదా, ఇచ్చిపో అంటే, అయ్యో ఇదే స్టేట్మెంట్ చెప్పినాడు, నాళ్ళు వచ్చుకోండి మళ్ళా తర్వాత నేను ఇస్తాను అని చెప్తే ఇక్కడ రాయబడింది 18వ అధ్యాయం 28వ వచనం. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చిన తన తోడి దాసుడు, ఈజ్ అ కోవర్కర్, ఆ బయట వ్యక్తి కాదు, శత్రువు కాదు, దూరమున్న వ్యక్తి కాదు, బంధువు కాదు, తనతో పాటు తోడి దాసుడు ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, చూడండి ఎక్కడ పట్టుకున్నాడు. లోకంలో సామెత వచ్చింది కదా, అయ్యో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దండి, అప్పగా వాళ్ళకి గొంతు పట్టుకొని వసూలు చేసుకుంటారు అని. ఎలాగొచ్చిందంటే బైబిల్లోదే ఇది. అప్పులు కొంతమంది ఇస్తారు, వాళ్ళు గొంతు పిండి గొంతు పట్టుకొని కాలర్ పట్టుకొని వసూలు చేసుకుంటారు. మన అడుగు సేమ్ టు సేమ్ టైప్. గొంతు పట్టుకొని ఖచ్చితంగా ₹50 ఇవ్వాలని. క్షమించబడింది ఎంత? 3,60,00,000. వేరే వాళ్ళు క్షమించాల్సింది ఎంత? ₹50. కానీ క్షమించలేక గొంతు పట్టుకొని ఎవడు చూస్తాడులే అని అనుకున్నాడు. ఇది ఏం జరిగిందంటే సర్వెంట్స్ కెమెరాల మాదిరి ఎవరో ఒక దాసుడు పోయి యజమానికి చెప్పినాడు, కాదండి మీరు ఒక దాసుడికి 3,60,00,000 ఇచ్చినారు కదా, వాడు కడతానంటే పర్లేదులే అని క్షమించేశారు కదా. క్షమించేసాను, ఎక్కడ ఉన్నాడు వాడు? వ్యాపారం చేసుకుంటున్నాడా? ఏం లేదండి అక్కడే ఉన్నాడు. మరి ఇప్పుడేంటి విషయం ఏంటి? ఏం లేదు, మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చిన. ఏం జరిగింది? వాడు కూడా వేరే వాళ్ళకి అప్పిచ్చాడండి. ఎంత ఇచ్చాడు? నాకంటే ఎక్కువ ఇచ్చేసాడా? లేదండి. ఎంత ఇచ్చాడు? ₹50 ఇచ్చేసాడు. మరి ఏం చేశాడు మరి? అయ్యో వాడు ₹50 ఇచ్చిన వ్యక్తి, అప్పు తీసుకున్న వ్యక్తి, నా ఇళ్ళు ఓడ్చుకోండి, నేను ఖచ్చితంగా మీకు కడతాను, ₹50 ఎలాగైనా తెచ్చిస్తాను అని చెప్తే ఓడ్చుకోకుండా వాడు గొంతు పట్టుకొని కడతావా చస్తావా అని ఇక్కడ బైబిల్లో రాయబడింది. చెరసాలలో వేయించినాడు అంట కదా. 30వ వచనం, వాడు ఒప్పుకొనక అచ్చున్న చెల్లించే వరకు వాడిని చెరసాలలో వేయించాను. వాట్ ఈస్ స్టార్టింగ్? ఎవరు చెరసాలకు పోవాలా?
3,60,00,000 తీసుకున్నాడు పోవాలా, కానీ ఎవరిని పంపించినాడు? 50 రూపాయలు పంపించి. దిస్ ఈజ్ ఎ హ్యూమన్ నేచర్. ఇది విశ్వాస యొక్క లక్షణం. మన లక్షణం కూడా అదే. వాడు వదిలేయకుండా పోనీ ఇంకోసారి ఇస్తూలే అని అనుకోకుండా గొంతు పట్టుకోవడం మాత్రమే తృప్తి కాలేదు, చెరసాలని పంపించింది. నేనంటే ఏమనుకున్నావు, నేను ఎవరి జోలికి రాను, వస్తే ఊరుకోను. నేను కాదు, మీలో కొంతమంది అంటే అలాగ అంటుంటారు కదా. మనవాడు కూడా అలాగే అంటున్నాడు, నేను ఎవరి జోలికి రాను, ఎవరన్నా నా జోలికి వస్తే చెరసాలలో వేయించినాడు. ఈ సంగతి యజమానికి తెలిసిన తర్వాత వీడిని పిలిపించిన. జరిగిన సంగతి చూడండి, 18వ అధ్యాయం 31వ వచనం. కాగా వాని తోడి దాసులు జరిగిన చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగిందంతయు తమ యజమానునికి వివరముగా తెలిపారు. ఈ దినాన ప్రభుకి వివరముగా తెలిపే దాసులు కావాలి. యోసేపు వివరముగా తన అన్నల గురించిన సమాచారం తండ్రి దగ్గరికి తీసుకొచ్చు. ఇదే ప్రార్థన. తోడి దాసులు వివరముగా యజమానునికి తెలిపాలి. మనం తోడి దాసులకు చెప్పండి చెప్తాం కానీ యజమానునికి చెప్పం. ప్రభువుకు చెప్పట్లేదు, మనం బయట వాళ్ళందరికీ చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పుడు ఆ తోడి దాసులు చెప్పిన ఆ మాట యజమానుడు విని వారిని పిలిపించి నమ్మినాడు. చూడండి, చెప్పింది నమ్మినాడంటే దాసుల మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో. ఈజ్ ఏ ఫెరోషియస్ మాస్టర్. ఆయన కోపం తీవ్రమైంది. బైబిల్లో రాయబడింది, యెహోవా చేతిలో పట్ట చాలా తేలిక మనం తీసుకుంటాం. పాపమునకు శిక్ష త్వరగా కలగట్లేదని అని తలంచి పాపం చేయటానికి ఇష్టపూర్వకంగా ఆడతాం. ఇతరులని ఇలాగ హింసించడానికి, గొంత పట్టుకోవటానికి, చెరసాలు వేయించడానికి, అంటే ఏంటి, బందీలుగా చేయటానికి, నష్టం చేయటానికి, ఇతరులు కీడు చేయటానికి ఏమైనా పర్వాలేదు కానీ అది కొంతకాలమే జరుగుతుంది. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? సమస్తము చూచున్నవాడు ఉన్నాడు. తోడి దాసులు యజమానానికి వివరంగా చెప్పేవాడు ఉన్నారు. ఇది ఎవడైతే చెరసాలు ఉన్నాడో వాడు మెసేజ్ పంపించలే, టెక్స్ట్ చేయలే. ఆయన యజమానికి ఇలాగ చేయలేదు కాదండి, చూడండి నా నాకు 50 రూపాయలు అప్పు ఇచ్చినాడు, మీ దగ్గర 3,60,00,000 అప్పు తీసుకొని క్షమించబడి నాకు 50 రూపాయలు కూడా క్షమించట్లేదని ఆయన చెప్పలేదు. చెప్పేవాళ్ళు చెప్పారు. ఇది నాడు తోడి దాసులుగా ప్రార్థన చేసేవాళ్ళు చేస్తున్నారేమో. తప్పించుకోలేవు. ఏం జరుగుతుంది? 33 నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడు దాసుని కణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. ఫ్యాక్చువల్ మాస్టర్, వాస్తవాలు చెప్పే యజమానుడు. ఈ యజమాని యొక్క 5 సుగుణాలు ఇక్కడ మనం చూసిన. మొదటిది ఏంటి? ఎ ఫెయిర్ మాస్టర్, మంచి యజమానుడు. రెండవది ఏంటి? ఫెయిత్ఫుల్ మాస్టర్, నమ్మకమైన యజమానుడు. మూడవది ఏంటి? ఫర్గివింగ్ మాస్టర్, క్షమించే యజమానుడు. నాలుగవది ఏంటి? ఫెరోషియస్ మాస్టర్, ఆయన కోపం తీవ్రమైంది. ఐదవది ఆఖరిది ఫ్యాక్చువల్ మాస్టర్, ఆయన వాస్తవాలు ఎరిగినవాడు. చెప్పింది నమ్మడమే కాదు, ఆయన కూడా చూచేవాడు. ఇప్పుడు చెప్తున్న సారాంశం ఏంటంటే, అటువలే మీలో ప్రతి వాడును ఫర్గివ్ యాజ్ క్రైస్ట్ ఫర్గివ్ us. ఫర్గివ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె మనం క్షమించడం. ప్రభు మనల్ని శిలువ దగ్గర ఎలా క్షమించినాడో జ్ఞాపకం చేసినప్పుడు ఆ రోజు ఒక్కటే కాదు క్షమాపణ, ఈ రోజు దాకా కూడా. ఈ రోజు ఒక్కటే కాదు, చనిపోయేదాకా కూడా. నేను ఈ రోజు దాకే ప్రభు క్షమాపణ అడుగుతా, చచ్చిపోయేదాకా నేను అడగను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? we need his forgiveness until our last breath. మన చివరి ఊపిరి దాకా ఆయన క్షమాపణ మనకు కావాలి. ఆయన క్షమాపణ మాత్రం మనం పొందుతూ ఉన్నాము, కానీ మనం ఇతరులను క్షమించట్లేదు. ఇతరులు కుట్టేవాళ్ళు, పాము, తేళ్ళు, కీర్తనలో చెప్పబడింది కదా, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. పాము అంటే కనపడేటట్లు వస్తుంది, పాము ముందు కొడుతుంది పళ్ళతో, తేలు వెనక వెంట కొడుతుంది తోకతో. అలాగే మనకు కూడా 2 రకాలైన శత్రువులు, ముందు కుట్టేవాళ్ళు ఉంటారు, వెనక కుట్టేవాళ్ళు ఉంటారు. ముందు కుట్టినా వెనక కుట్టినా విషయమే, ఎట్లా కుట్టినా ప్రమాదమే. ఈ రెండిట్లో నుండి తప్పించుకోవటానికి ప్రవేశిల శరణ్యం
ఆయన శిలువ దగ్గరికి వచ్చినప్పుడు లూకాసు వార్తలు చెప్పండి, ఏది ఎంత మాత్రం మీకు ఆలోచన, ప్రేమ కలిగి నడుచుకొనుచు సత్యము చెప్పొచ్చు అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదము. ఎదుగుదము వేరే, ఎరుగుదము వేరే. ఎరుగుదము అంటే టు నో, అంటే తెలుసుకొని పోతా ఉండొచ్చు. ఎదుగుదము అని అంటే వీ హ్యావ్ టు పుట్ ద థింగ్స్ ఇన్ ప్రాక్టీస్. దాన్ని మనము జీవితంలో అభ్యాసంలోనికి తీసుకురాం. కనుక ఇప్పుడు ఈ దినం మనము ఒకటి నేర్చుకున్నాం, ఫర్గివ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారం మనము ఇతరులను క్షమించాలి.